Oi. పుట్టెలో బ్రేక్ ని చూసినాం. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన విద్యా దినోత్సవంలో వాగ్వాదం చోటు చేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగిన మనవూరు మనబడి కార్యక్రమంలో శిలాఫలకంపై తమ పేరు లేదని కొండపోచమ్మ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడం లేదని శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో కూడా శిలాఫలకంపై తన పేరు లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పి మరలా అదే తప్పిదం చేశారన్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో మనవూరు మనబడి స్కూల్ ప్రోగ్రాంలో నా పేరు జంబుల శ్రీనివాస్ రెడ్డి, కొండపోయం చైర్మన్. ప్రోటోకాల్ ప్రకారం నా పేరు లేకుంటే నేను శిలాఫలకాన్ని పాల్గొట్టడం జరిగింది. గతంలో మన మండలం ఐఓసి బిల్డింగ్ శంకుస్థాపనప్పుడు నా పేరు ఆ శిలాఫలకం మీద లేకుంటే ఆ రోజే గడా అధికారిని ప్రశ్నించడం జరిగింది. మరోసారి తప్పిదం జరగకుండా చూస్తా అని చెప్పారు. అప్పటి నుంచి చూసినా ఇప్పటివరకు పెట్టలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మాది చాట్లపల్లి గ్రామం. మేము స్థానిక ఎంపీటీసీ కావ్య దర్గయ్య. ఈరోజు మా చాట్లపల్లి గ్రామంలో మనవూరు మనబడి కార్యక్రమం అనేది ఉండే. అయితే ఈరోజు ఆ శిలాఫలకంలో 2001 ఉద్యమకారుడైనటువంటి జంబుల శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా మెన్షన్ చేయకపోవడం, అలాగే స్థానిక ఎంపీటీసీ అయినటువంటి మా భార్య పేరు, ఇంటి పేరు కూడా తప్పుగా మెన్షన్ చేయడం జరిగింది. దీనిపైన మేము అధికారులని ప్రశ్నించినా కానీ ఎవరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఈ పేర్ల గురించి కూడా స్థానిక సర్పంచ్కి కానీ ఎంపీటీసీగా మాకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. శిలాఫలకాలను ఇలా పెట్టి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుల మధ్య పంచాయతీని క్రియేట్ చేస్తున్నటువంటి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా సరిదిద్దుకొని ఉండాలని కోరుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వారి